హే గైస్, దిస్ ఇస్ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత షైన్ డూడిల్. ఇదైతే ఒక మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్. మీకు thumbnail చూస్తూనే అర్థమైంటది కదా, తేజ వాళ్ళ కజిన్ ది మ్యారేజ్ ఉండే. అంటే మా ఆడపడుచు, నాకు ఆడపడుచు అవుతుంది తను. సో మా ఎంజాయ్మెంట్ అండ్ ఎక్కడ ఉండే మ్యారేజ్ తర్వాత మా అవుట్ఫిట్స్ మేము ఎలా రెడీ అయ్యాము అనేది ఈ వ్లాగ్ లో ఉంటది. మ్యారేజ్ అయితే చాలా మంచిగా జరిగింది. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. అండ్ రిసెప్షన్ కూడా ఇందులోనే షేర్ చేస్తాను కుదిరితే. ప్రజెంట్ మేము అమ్మ వాళ్ళ ఊరి దగ్గర నుండి మా అమ్మ వాళ్ళ ఊరి దగ్గరికి వెళ్తున్నాము. అక్కడే హల్దీ అవన్నీ ఉన్నాయి. సో మేమైతే డైరెక్ట్ గా ఎర్లీ మార్నింగ్ అనుకున్నాము, కానీ లేట్ అయిపోయింది. సో ఇలా అయితే రెడీ అయిపోయి మేము స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ తేజ నైట్ వచ్చాడు. సో ఫుల్ డ్రైవింగ్ చేసుకుంటూ ఇంకా బెంగళూరు నుండి 12:30 అలా అయింది వచ్చేసరికి. అందుకు నేను ట్రై చేస్తున్నాను ఇక్కడ డ్రైవింగ్ అమ్మ వాళ్ళ ఊరి దగ్గర నుండి మా అమ్మ వాళ్ళ ఊరి దగ్గరికి. లైక్ 1.5 hour అలా పడుతుంది టైమ్. సో ఇంకా తను రెస్ట్ తీసుకుంటాడులే ఈ టైంలో అని చెప్పి నేను ఇలా మేనేజ్ చేస్తున్నాను. ఇద్దరం మాట్లాడుకుంటూ బాగా ఫుల్ గా మాట్లాడేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. మేము వెళ్ళేసరికి ఫోటో సెషన్ అయితే కంప్లీట్ అయింది. నేను డ్రైవ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం లేట్ అయ్యింది. అండ్ ఇక్కడ మిన్ను చూడండి ఆడుకుంటున్నాడు వాళ్ళతో. ఈ గన్ అయితే వాళ్ళు తెచ్చుకున్నారు. ఇంకా కావాలి కావాలి అంటుంటే మిన్నుకి ఇచ్చారు. సో ఎవరిని వదిలిపెట్టకుండా అందరినీ తడిపేశాడు గన్ తో. ఇంకా లాస్ట్ కి పెళ్లి కూతురు దగ్గర కూడా వెళ్తాడు. లైక్ ఇంకా హల్దీ సెషన్ స్టార్ట్ అవ్వక ముందే మంగళ స్నానం సెషన్ మిన్ను వెళ్ళి స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ తినే స్టార్ట్ చేసేది తినే మా పెళ్లి కూతురు. అండ్ డెకరేషన్ కూడా చాలా బాగా మంచిగా చేశారు. ఇంకా ఫోటో సెషన్ జరుగుతూనే ఉంది. మా మిన్ను వెళ్ళి స్టార్ట్ చేశాడు మంగళ స్నానం అయితే. మా పెళ్లి కూతురు పేరు హర్షిత. సో మేము హర్ష అని పిలుస్తాము. చాలా క్యూట్ గా ఉంటుంది అండ్ పేషెన్స్ కూడా చాలా ఎక్కువ. బాగా ఎంగేజ్ అవుతుంది పిల్లలతో అందు. ఫైనల్లీ ఫోటో సెషన్ అండ్ మంగళ స్నానం అయిపోయింది. ఇప్పుడు మా టర్న్. మాకైతే పైప్ ఇచ్చేసారు, ఇంకా ట్యాప్ ఆన్ చేసి ఎలా అయినా చేసుకోనని. మాకిస్తే ఈ అన్న తమ్ముళ్ళు ఇద్దరు ఉన్నారు కదా బుడ్డోళ్ళు, వాళ్ళు ఆడుకుంటున్నారు మా దగ్గర నుండి తీసేసుకొని. ఇంకా మేము అక్కడ పసుపు పూసేసుకుంటూ మా పనిలో మేము ఉన్నాము. తిన పేరు వీక్షి. సో ఇంకా తను నాకు పై పెడుతుంది. ఎలాగో ఫేస్ కి అయ్యింది కదా అని చెప్పి నేను నీట్ గా ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. లైక్ నేను ఫేస్ వాష్ చేసుకుంటుంటే అటు సైడ్ అందరు నవ్వుతున్నారు. తను రిషి పెళ్లి కూతురు వాళ్ళ చెల్లి. ఇంకా తను కూడా నా మీద వాటర్ వేస్తుంది. సో తను అంటుంది, నేను నా మీద రివెంజ్ తీసుకుంటున్నారా, అందరూ నన్ను టార్గెట్ చేస్తున్నారా అని. బట్ నేను అన్నాను, నువ్వే కదా ఫస్ట్ స్టార్ట్ చేసింది, అందుకు నిన్నే టార్గెట్ చేస్తారు. లైక్ రివెంజ్ విల్ బి ఆన్ యూ ఓన్లీ అని చెప్పి నేను అంటున్నాను. సో వి ఆల్ ఎంజాయ్డ్. ఫ్యామిలీ అంతా మంచి కలుసుకొని ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ వి ఆల్ ఎంజాయ్ టుగెదర్. ఫన్ అయితే బాగా మంచిగానే ఉండే. సో ఫైనల్లీ అయితే హల్దీ ఫంక్షన్ అయిపోయింది. తర్వాత పెళ్లి కూతురుని చేయాలి. ఆఫ్టర్నూన్ వీఆర్ గెటింగ్ రెడీ ఫర్ పెళ్లి కూతురు. అండ్ మేమైతే చెన్నైకి మూవ్ అవుతున్నాము. మ్యారేజ్ అయితే చెన్నైలో ఉంది. సో నేనైతే పెళ్లి కూతురుది అది వీడియో తీయటం మర్చిపోయాను. నేనైతే ఇలా సింపుల్ గా రెడీ అయ్యాను. ప్లీజ్ ఇగ్నోర్ ద మెస్. సమ్మర్ కదా, అందుకే ఇంకా సింపుల్ గానే రెడీ అయ్యాను. ఇంకా మేము చిన్న మామ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ లంచ్ చేసేసుకొని పెళ్లి కూతురు ఫోటో షూట్ అయిపోయింది. ఇంకా అందరం కలిసి స్టార్ట్ అయ్యాము. పెళ్లి కూతురు కూడా మన కార్లోనే వచ్చింది. సో అందరం కలిసి మాట్లాడుకుంటూ అలా చెన్నై రీచ్ అయ్యాము. కానీ దారిలో చాలా ఇబ్బంది కలిగింది ఒక చోట. ఇక్కడ మీరు చూసారంటే మిర్రర్స్ మీద చిన్న చిన్నగా డాట్స్ వర్షం పడుతుంది. లైక్ అప్పుడే రైన్ స్టార్ట్ అయింది. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకసారి నుండి పైన నుండి ఎవరో వర్షం కాదు వాటర్ వేస్తున్నట్లు పడిపోయింది. లైక్ దెబ్బ 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 అసలు ఎంత సౌండ్ వచ్చిందంటే, మీరు అక్కడ చినుకులు కూడా చూసారంటేనా మిర్రర్ మీద లైక్ ఇంత పెద్ద పెద్దగా పడుతున్నాయి పైన నుండి. నిన్న అయితే ఫుల్ రెస్ట్ తీసుకుంటున్నాడు, నిద్రపోయాడు. ఒక 2 to 3 hours నా మీదనే పడుకొని ఉన్నాడు. తర్వాత ఇంకా వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళి అక్కడ పరుచుకున్నాడు కొద్దిసేపు. ఇంకా వాళ్ళ నాన్నతో అలా వాళ్ళ నాన్న మీద పడుకొని లైక్ మూమెంట్ బాగుంది కదా అని క్యాప్చర్ చేశాను. కానీ ఏం కనిపించట్లేదు. మధ్యలో మేమైతే ఇంకా స్టాప్ చేసేసుకొని కార్ డిన్నర్ చేసాము. పెళ్లి కూతురుతో పాటు పెళ్లి కూతురు మా దాంట్లోనే వచ్చింది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇంకొక ఇన్నోవా కార్ లో ముందే వచ్చేసారు. సో వాళ్ళకి ముందే ఆర్డర్ ఇవ్వమని చెప్పాము, డిన్నర్ కి లేట్ అవుతుంది కదా అని. వాళ్ళు ముందే ఆర్డర్ ఇచ్చినా కూడా అదైతే ఇంకా రాలేదు. ఆర్డర్ అయితే మేము వచ్చిన ఒక 5 to 10 minutes తర్వాత వచ్చింది. వాళ్ళు ఒక 20 minutes ముందే వచ్చారు. మిన్ను అయితే ఫుడ్ అస్సలే తినలేదు. కొంచెం తందూరి ఆర్డర్ చేస్తున్నాము, బట్ అది స్పైసీగానే ఉండింది. హోటల్ పేరు వైభవ్. సో ఇక్కడ అరబిక్ స్పెషల్ ఏమో తెలీదు, మొత్తం స్పైసీగానే ఉండింది.
ఇంకా కొంచెం ఇలా లోపలికి సిట్టింగ్ ఉంటే కింద సిట్టింగ్ వేస్తారు కదా, సో మండీ లాగా అలా లోపల ఉంటే మేము లోపలికి వచ్చి తినిపించాను. సో కర్డ్ రైస్ అయితే తిన్నాడు. తేజ ఇక్కడ అడుగుతున్నాడు తిన్నాడా అని చెప్పి. ఇంకా మేము తినిపించేసుకొని స్టార్ట్ అయ్యాము చెన్నైకి. ఇదే మేము తీసుకున్న హోటల్, మేము వెళ్ళిన హోటల్. ఇంకా ఇది రేణిగుంట హైవే. వ్యూ అయితే బాగుందని చెప్పి నేను కొంచెం క్యాప్చర్ చేద్దాం అనుకున్నా, బట్ ఆ ట్రక్ అయితే అడ్డొచ్చేసింది నాకు. నేను చదువుకున్నదంతా తిరుపతి. సో ఇదంతా నాకు ఇంతకు ముందు భలే గుర్తుండింది, బట్ ఇప్పుడైతే అంతా టోటల్లీ చేంజ్ అయిపోయింది. మిన్ను అయితే ఫుల్ గా వాళ్ళ అత్తతో ముచ్చట్లు పెట్టేసుకున్నాడు. వాళ్ళ అత్త కూడా బాగా మంచిగా కోఆపరేట్ చేసింది మిన్నుకి వినేకి. సో టైం పాస్ అయితే ఫుల్ గా జరిగింది మిన్నుకి. నేను ఇందాక చెప్పాను కదా పైనుండి ఫుల్ ఎవరో వాటర్ వేస్తున్నట్లు పడింది అని చెప్పి. ఇక్కడ చూడండి అలానే కనిపిస్తుంది మీకు. పైనుండి ఎవరో ఫాస్ట్ వాటర్ వేస్తే పైప్ పట్టుకుని ఉంటది కదా, అలా పడిపోయింది వర్షము. ఫుల్ భయం వేసింది, ఎందుకంటే పెళ్లి కూతురు కూడా మన కార్ లోనే ఉన్నింది కదా అందుకు. బట్ సమ్‌హౌ మేనేజ్డ్. తేజకి అలవాటే కాబట్టి ఇంకా తను మేనేజ్ చేశాడు. తేజ డ్రైవింగ్ చేస్తుంటే ఇంకా మేము 4 మెంబర్స్ స్నాప్ వేసాము. మిన్ను వాళ్ళ అత్త దగ్గర పరుచుకున్నాడు. ఆఫ్టర్ ఏ లాంగ్ 7 అవర్స్ జర్నీ మేమైతే ఫైనల్ గా రీచ్ అయిపోయాము హోటల్ కి. ఇదే మేమున్న హోటల్. ఇక్కడైతే లగేజ్ తీస్తున్నారు వాళ్ళే వచ్చి. రూమ్ సర్వీస్ అందు చాలా మంచిగా ఉండే. అవుట్ సైడ్ వ్యూ కూడా లైక్ 1 ఆర్ 2 ఫొటోస్ తీసుకోవడానికి ప్లాన్స్ చాలా మంచిగా ఉండే. నేనైతే రూమ్ కూడా వ్యూ షేర్ చేస్తాను, ఇంటీరియర్ అండ్ లోపల ఎలా ఉండింది ఫెసిలిటీస్ అనేది కూడా. ఎందుకంటే ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. మనం మోస్ట్లీ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే సో దాని రూమ్ సర్వీస్ అండ్ ఫెసిలిటీస్ తర్వాత ఎలా ఉంది అని చెప్పి చూసి మనం వెళ్తాం కదా. సో నేనైతే అలానే సెర్చ్ చేస్తాము మేము. అలా ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని షేర్ చేస్తాను. ఇక్కడైతే మిన్ను వస్తున్నాయి ఇంకా మళ్ళీ పడుకున్నాడు. ఇంకా రిసెప్షన్ దగ్గరే ఉన్నాం మేము. తనైతే రూమ్ అడుగుతుంది ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయా అని చెప్పి. ఒక 4 to 5 రూమ్స్ అయితే బుక్ చేసింది ఆల్రెడీ. ఇంకా ఎవరైనా ఎక్స్ట్రా పర్సన్స్ వస్తారేమో అని చెప్పి అడుగుతుంది. ఇదే మేము ఉన్న హోటల్ అయితే ఫ్లోరెసా రాండా. అండ్ మోర్ ఓవర్ ఇక్కడైతే కాంప్లిమెంటరీ కూడా ఉంది, బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ. అండ్ నీట్నెస్ కూడా చాలా మంచిగా మెయింటైన్ చేశారు. మేమైతే 1 డే సూట్ లో ఉన్నాము, తర్వాత డీలక్స్ కి షిఫ్ట్ అయ్యాము. ఎవరో 3 మెంబర్స్ వస్తున్నారంట. సో డీలక్స్ లో అయితే అల్లో చేయరు అని చెప్పి మళ్ళీ ఇంకా మేము అక్కడికి షిఫ్ట్ అయిపోయాము. అదే సూట్ లో అయితే అలో చేస్తారు. ఇంకా వస్తూనే మా మిన్ను ఇలా చూడండి ఫోన్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా తను హలో పోలీస్ అనుకుంటూ మాట్లాడుకుంటున్నాడు. ఇలా ల్యాండ్ లైన్ అంటే చాలా ఇష్టం మిన్నుకి. ఇది రేర్ గా కనిపిస్తూ ఉంటది కదా. సో నేనైతే ఇక్కడ రూమ్ టూర్ అనేది చూపిస్తున్నాను, చూసేయండి. మేము ఫస్ట్ డే అయితే 308 లో ఉన్నాము, 3rd ఫ్లోర్ లో. ఇది వచ్చేసి లివింగ్ రూమ్ ప్లస్ కిచెన్ కంబైన్ గా ఇచ్చారు. అండ్ బాల్కనీ కూడా ఉంది దీనికి, అది కూడా చూపిస్తాను. ఇక్కడ వాల్ పెయింట్ అది పెయింటింగ్స్ మాత్రం డెకర్ ఐటమ్స్ చాలా మంచిగా పెట్టారు, 1 or 2 అయినా. ఇది వచ్చేసి బాల్కనీ. ఇలా బ్లాక్అవుట్ కర్టన్స్ ఇచ్చారు, లైక్ ఎర్లీ మార్నింగ్ లేవని అవసరం లేదు లైటింగ్ కి. లివింగ్ రూమ్ ఫుల్ వ్యూ అయితే ఇలా ఉంటది. 1 సెంటర్ టేబుల్ అండ్ టీవీ ప్లస్ సైడ్ టేబుల్ కూడా ఇచ్చారు. లివింగ్ రూమ్ కి ఏసీ ఉంది అండ్ బెడ్రూమ్ కి కూడా ఏసీ ఉంది. తర్వాత ఇది కిచెన్. ఇక్కడ ఎక్స్ట్రా బెడ్ ఇచ్చారు. సో 3 మెంబర్స్ ని అలో చేస్తారు, ఎక్స్ట్రా బెడ్ ఉంది కాబట్టి ఆల్రెడీ. కిచెన్ లో గ్యాస్ చిమ్నీ అండ్ దెన్ ఆల్ ఫెసిలిటీస్ ఇచ్చారు. బట్ వెజల్స్ అయితే ఇవ్వలేదు. అడిగితే ఏమన్నా ఇస్తారేమో తెలియదు మనకి, ఆరెల్స్ మనం తెచ్చుకోవాలేమో. ఇక్కడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఉంది. తర్వాత కిందనే వాళ్ళు ఆఫ్టర్నూన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మేమైతే రూమ్ కి ఆర్డర్ చేసేసుకున్నాము ఆఫ్టర్నూన్ కూడా. ఇంకా ఫ్రిడ్జ్ ప్లస్ ఓవెన్ ఏవి అయితే ఆన్లో లేవు. మిన్ను అయితే ఫుల్ ఆడుకున్నాడు ఈ బెడ్ మీద. ఎట్లా ఆడుకున్నాడు అంటే లిటరల్లీ అట్లా ఆడుకున్నాడు. లైక్ చాలా సాఫ్ట్ గా జంప్ చేస్తుంటే మళ్ళీ రివర్స్ జంప్ అవుతున్నాడు, అలా సాఫ్ట్ గా ఉంది. అందుకే ఇంకా ఫుల్ ఆడేసుకున్నాడు. ఇంకా టర్న్ టేబుల్స్, ఇవి బ్రేక్ఫాస్ట్ కౌంటర్. మిన్నుకు చూపిస్తున్నాను ఇక్కడ. ఇలా ఉంది, ఇలా ఊగుతున్నాను చూడంటే అస్సలు చూడని కూడా చూడలేదు. వాడు ఎక్సైట్మెంట్ లో వాడున్నాడు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వుడ్ తో భలే మంచిగా లైక్ క్లాసీగా ఉంది రూమ్ అయితే. అండ్ డీలక్స్ కూడా అలానే ఉంది. దీనికి దానికి డిఫరెన్స్ ఏమంటే ఇక్కడ కిచెన్ అండ్ ఎక్స్ట్రా బెడ్ ఇచ్చారు, అంతే డిఫరెన్స్. క్వాలిటీ వైజ్ అంతా సేమే ఉండిండే. ఇక్కడైతే నేను మిన్నును ఒక్కరినే వీడియో తీయమని చెప్తున్నాను తేజకి. ఇలా ఆడుతున్నాడు చూడండి ఫుల్ గా రింగ రింగ రోజెస్ అనుకుంటూ ఆడుతున్నాడు. ఇంకా ఇది వచ్చేసి బెడ్రూమ్.
ఇక్కడ ఏసీ చూపించాను కూడా అడుగుతున్నాను తేజని. అండ్ నెక్స్ట్ బెడ్రూమ్ లోకి వెళ్దాము. 2 ఫ్యాన్స్ ఉన్నాయి, మర్చిపోయా. లివింగ్ రూమ్ లో ఏసీ ప్లస్ 2 ఫ్యాన్స్ ఇచ్చారు. తర్వాత ఇంకా బెడ్రూమ్ లో 1 ఫ్యాన్ ఇచ్చారు. అండ్ బెడ్ కూడా బాగా మంచిగా ఉండే. తర్వాత సైడ్ టేబుల్ అటు సైడ్ ఇటు సైడ్. ఇంకా ఇక్కడ చిన్నది మిర్రర్ అండ్ మినీ ఫ్రిజ్ కూడా ఉంది లోపల. ఇంకొక చాలా అంటే చాలా బెనిఫిట్ ఏమంటే ఇందులో లాకర్ ఇచ్చారు, గోల్డ్ లాకర్. ఇక్కడ షో పీస్ చూసారంటే బాగా మంచిగా యూనిక్ గా ఉంది. అదే చూపిస్తున్నాను మిన్నుకి. బాగుంది చూడు నాన్న ఎంత యూనిక్ గా ఉందో అని చెప్పి. తనైతే తన పనిలో ఫోను, ఏసీ రిమోట్ అవన్నీ చూసుకుంటూ పంచాయతీలన్నీ చూసుకుంటున్నాడు. ఇంకా సైడ్ టేబుల్. తర్వాత ఇక్కడ కూడా టీవీ ఉంది ఈ రూమ్ లో కూడా. అవి వచ్చేసి బ్లాక్అవుట్ కర్టన్స్. ఇది బాల్కనీ కాదు, జస్ట్ విండో, స్మాల్ విండో అంతే. తర్వాత కెటిల్, టీ కప్స్, కాఫీ కప్స్ అండ్ వాటర్ గ్లాసెస్. తర్వాత బాటిల్స్ కూడా ఇచ్చారు. అండ్ స్మాల్ టీ షాసెస్ కూడా ఇచ్చారు, ఒకవేళ హాట్ వాటర్ కెటిల్ లో పెట్టుకొని డిప్ చేసుకోవడానికి. నేను చెప్పాను కదా లాకర్ ఉందని. సో ఇక్కడ ఇందులోనే లాకర్ ఉంది. అది స్లైడ్ డోర్, నేను ఓపెన్ అనుకొని లాగుతున్నాను. సో అటు సైడ్ కి స్లైడ్ చేసేస్తే ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి బాగా మంచిగా ఇచ్చారు. అండ్ దెన్ కింద లాకర్ ఉంది. సో మనం పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు, 3 పిన్ పాస్వర్డ్ అయితే మనం సెట్ చేసుకొని తర్వాత వెళ్లే ముందు అది అన్లాక్ చేసేసి వెళ్ళాలి. సో నెక్స్ట్ టైం రీయూజ్ చేసుకోవడానికి వాళ్ళకి కష్టం అవుతుంది. మనం లాక్ చేసేసి వెళ్తే అది ఇన్స్ట్రక్షన్ కూడా అక్కడే ఇచ్చారు, వాళ్ళు ఎలా సెట్ చేసుకోవాలి అని కూడా. తర్వాత ఇక్కడ ఇంకా మనకి మెన్యూస్, తర్వాత అందులో ఎక్కడెక్కడ చెన్నైలో వ్యూ పాయింట్స్ ఆర్ఎల్స్ ఎక్కడికి ట్రిప్ కి వెళ్ళొచ్చు అనేది కూడా ఇచ్చారు. బీచెస్, టూరిస్ట్ ప్లేసెస్ అండ్ ఎక్కడ ఫుడ్ బాగుంటది ఇవన్నీ ప్రొవైడ్ చేశారు ఆ బుక్ లో అయితే. చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఇది వచ్చేసి వాష్రూమ్. నెక్స్ట్ వాష్రూమ్ కూడా బాగా మంచిగా ఉంది. లైక్ పార్టీషన్ ఇచ్చారు, షవర్ పార్టీషన్. అండ్ ఇక్కడ మనకి నార్మల్ గా ఇచ్చేవి బ్రష్, పేస్ట్ అవన్నీ, షవర్ జెల్, హ్యాండ్ జెల్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. తర్వాత హెయిర్ డ్రైయర్ కూడా ఇచ్చారు, అది మంచి ఫెసిలిటీ. మోస్ట్ ఆఫ్ ది రూమ్స్ లో ఇలా హై ఎండ్ రూమ్స్ లో అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ ల్యాండ్ లైన్ కూడా ఇచ్చారు, ఏదైనా ఎమర్జెన్సీకి అలా యూజ్ చేసుకోవడానికి. ఫెసిలిటీస్ అయితే బాగా మంచిగా ఉన్నాయి. నేను ఇది స్లైడ్ డోర్ అనుకున్నాను, బట్ ఇట్స్ నాట్ ఏ స్లైడ్ డోర్. సో నార్మల్ గా ఊరికే జస్ట్ సింపుల్ పార్టీషన్ ఇచ్చారు. యాక్చువల్లీ ఇంట్లో బాత్ షవర్ లేదు. సో మిన్నుకి ఆ షవర్ కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. అండ్ అక్కడ ప్రెస్ చేస్తున్నాడు. సో ప్రెస్ చేయకని చెప్పి తీసుకొని వస్తున్నాము. యాక్చువల్లీ ఏది టచ్ చేయనియను, బట్ ఆ రోజు ఏదో హడావిడిలో ఉండిపోయి టచ్ చేస్తున్నాడు అన్ని మిన్ను అయితే. ఇంకా ఫైనల్లీ వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడే రూమ్ టూర్ చేశాను వస్తూనే. తర్వాత చేయడానికి అంత మెస్సీ చేసేస్తాడు మిన్ను. సో ఏదైనా చూపిద్దామన్నా సో ప్రాపర్ గా ఉండదని చెప్పి ఇంకా మేము ముందే రూమ్ టూర్ చేసేస్తున్నాను. ఇంకా మిన్ను నేను ఆడుకున్నాము కొద్దిసేపు. ఆడుకొని తనైతే ఇంకా రెస్ట్ తీసుకున్నాడు. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే లేసేసి బ్రేక్ఫాస్ట్ కి వెళ్తున్నాము. మిన్ను చూడండి. మేమైతే మార్నింగ్ 9 అలా లేసాము. లేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కి అయితే వెళ్దామని అనుకున్నాము. అంతలోపు మా మిన్ను బచ్చా ఇలా చేశాడు ఫ్రిడ్జ్ అంతా. యాక్చువల్లీ మ్యారేజ్ అయితే ఫ్రైడే ఉండే, థర్స్డే మేము వచ్చాము చెన్నైకి. ఫ్రైడే ఈవినింగ్ 7 o'clock కి మ్యారేజ్. అంటే ఈ రోజు మ్యారేజ్ ఉండే. ఇంకా మిన్ను హడావిడి అంతా పక్కన పెట్టేసేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ లైక్ 10 కంతా క్లోజ్ చేసేస్తారు, అప్పటికే 9 పైన అయిపోయింది. ఇక్కడ లిఫ్ట్ అయితే చాలా బాగుంది, యూనిక్ గా వుడ్ తో చేశారు. మామూలుగా అయితే గ్లాసెస్, మిర్రర్ తో అలా చేస్తారు, కానీ ఇక్కడైతే వుడ్ తో ఉంది. అది కూడా షేర్ చేస్తాను, ఎందుకో షేర్ చేయాలనిపించింది. కొంతమంది డిఫరెంట్ గా చూస్తారు కదా, అందుకు నాకే డిఫరెంట్ గా అనిపించింది. అందుకు లోపల చూస్తే ఇలా ఉంది, బ్యాక్ సైడ్ సైడ్ కంతా. మళ్ళీ తర్వాత డోర్ కి కూడా వుడ్ అంతా వేసి పెట్టారు, లైక్ డెక్లామ్. అది జస్ట్ వుడ్ అంటే వుడ్ కాదు, లైక్ స్టిక్ చేస్తున్నారు డెక్లామ్ అంతా. సో కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. ఇంకా మిన్ను అయితే అది బట్టి ఇది బట్టి నొక్కి నొక్కి పెడుతున్నాడు. ఇంకా డోర్ కూడా ఇలా డిఫరెంట్ గా ఉంది.
బ్రేక్‌ఫాస్ట్‌కి ఇవన్నీ కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేశారు. బాయిల్డ్ ఎగ్స్, సాసేజ్, చికెన్ సాసేజ్ అండ్ దెన్ బాయిల్డ్ వెజిటబుల్స్, తర్వాత ఆలూతో చేసిన స్మైలీస్. చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి గదా! చూడ్డానికి తనకి అందుకు ఇష్టంగా తింటున్నాడు. నార్మల్‌గా అయితే ఆ కొన్ని కార్న్ ఫ్లేక్స్ తప్ప ఇంకా ఏమీ తినలేదు. ఒక గ్లాస్ జ్యూస్ ఏమో తాగాడు అంతే. అండ్ ఫ్రూట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ఇవి టోస్ట్ చేసుకోవడానికి బ్రెడ్ టోస్ట్ మనకి ప్రొవైడ్ చేశారు. బటర్, జామ్ అండ్ దెన్ టోస్ట్‌ది. తర్వాత ఇంకా స్టార్ట్ చేశాడు. ఆ స్మైలీస్ కూడా కొంచెం ఇష్టంగానే తిన్నాడు. పొటాటో గదా! అందుకు. నేను, శివాని అని మా పిన్ని కూతురు ఇద్దరం మాట్లాడుకుంటూ కూర్చున్నాము. ఎలా జరిగింది జర్నీ అని చెప్పి. ఎందుకంటే ఫుల్ వర్షం ఉండే గదా! ఇంకా తర్వాత దారిలో వచ్చే చోట యాక్సిడెంట్ అయ్యుండింది. అది నాకు గుర్తులేదు. లైక్ స్టార్టింగ్ ఎంట్రీలోనే యాక్సిడెంట్ అయ్యుండింది. అది వీళ్ళు ముందే వచ్చారు గాబట్టి వీళ్ళకి తెలుసు. వాళ్ళు స్పాట్ డెడ్ అంట. సో, అది చూసిన తర్వాత ఇంకా ఎక్కువ భయమేసింది. అందులోనూ వర్షం గదా అని చెప్పి అంటోంది తను. సో, ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉండిపోయాము అందరము. ఇంతలోనే మిన్ను వాళ్ళ అత్త వచ్చింది, పెళ్లి కూతురు. ఇంకా తనతో గూడా మిన్ను ముచ్చట్లు పెట్టేసుకున్నాడు. ఇది కామ్ లేదు, అది కామ్ లేదు అని జెప్పి. తేజ నించొని వీడియో తీస్తుంటే, ఇంకా కూర్చొని వీడియో తీయ అని జెప్పి చెప్తున్నా. మేమొచ్చేసరికే లేట్ అయిపోయిందని జెప్పా గదా! ఇంకా అప్పటికి స్మైలీస్ అయితే అయిపోయినాయి. 3 ఉండింటే ఇంకా 3 ఇచ్చేసాను. తిన్నాడు తను. ఇంకా గావాలి అని అడుగుతున్నాడు మిన్ను. ఇంకా వాళ్ళ అత్త ఎళ్తోందని జెప్పి వాళ్ళ అత్తని పిలుచుకొనొస్తున్నాడు అత్త అని జెప్పి. ఇక్కడ యాక్చువల్లీ 4 చైర్సే ఉన్నాయి. ఇంకా సరే వేరే చోటుకెళ్దాం అని చెప్పి మేము మాట్లాడుతున్నాము. ఇక్కడ మార్నింగ్ ఒక ఇన్సిడెంట్ జరిగింది గదా! మిన్ను అత్తకి ఫోను జెయ్యి బ్రేక్‌ఫాస్ట్ ఉందా లేదా అని చెప్పి అని. అది వాళ్ళ అత్తకి జెప్తున్నా నేను ఇలా అడిగాడు అని చెప్పి. యాక్చువల్లీ ఇక్కడ టీవీ ఆన్‌లో ఉండే అదైతే గమనించలేదు నేను. అలానే పెట్టేసాను. కానీ మిన్ను అయితే క్యూట్‌గా మాట్లాడుతున్నాడు. సో, అది రాగా పెట్టేసాను అలానే. ఇంకా మేమైతే టేబుల్ షిఫ్ట్ అయిపోయాము అక్కడికి. తను గూడా వస్తుంది గదా! సో, 5 మెంబర్స్ సరిపోరు అని చెప్పి మేము షిఫ్ట్ అయిపోయాము. జస్ట్ అంతే దోస నోట్లో పెట్టేసుకున్నాడు. తీసి పక్కన పెట్టేసాడు. ఇంకా ఫుల్ గేమ్ ఆడుకుంటూనే ఉన్నాడు. అటు సైడ్‌కి, ఇటు సైడ్‌కి తిరుక్కుంటూ. అసలు మౌత్‌లో పెడుతుంటే తెరవనే తెరవట్లేదు నోరైతే. సో, సత్తాయిచ్చేసాడు ఆ రోజు మాత్రం. ఇంకా ఆమ్లెట్ అడుగున్నాము. ఆమ్లెట్ అయితే తెచ్చిచ్చారు. అది ఫెసిలిటీ సెపరేట్‌గా ఉంటది. మనం అడిగితే తెచ్చిస్తారు. ఇంకా పూరి పూరి కాదు దోస. దోస కూడా అంతే ఘీ దోస, ఘీ పొడి దోస అలా ఉన్నాయి వెరైటీస్. మేమైతే ఘీ పొడి దోస ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా బుడ్డోడైతే అస్సలు పట్టుకున్నా రానే రావట్లేదు. అటు సైడ్‌కి, ఇటు సైడ్‌కి తిరుగుతూనే ఉన్నాడు. ఇంకా ఏం తినలేదు కదా అని లాస్ట్‌లో జ్యూస్ అయితే తీసుకురమ్మని జెప్పాము. అదైతే మంచిగా ఒక 1 ఆర్ 2 గ్లాసెస్ తాగి పక్కన పెట్టేసాడు. తర్వాత కార్న్ ఫ్లేక్స్‌లో మిల్క్ అడిగాము. సో, అదైతే తింటాడేమో అని చెప్పి అనుకున్నా. అస్సలు టచ్ కూడా చేయలేదు కార్న్ ఫ్లేక్స్‌లో మిల్క్ ఏసిన తర్వాత. మిన్ను వాళ్ళ పిన్ని అడుగుతుంది శివాని. తను బావుందా అని అడిగితే బావుంది అని చెప్తున్నాడు. ఇలాంటివైతే మంచిగా తాగి పక్కన పెట్టేస్తాడు. తినురా ఏదన్నా అంటే అస్సలు తిననే తినడు. ఇంక నేనైతే తినడం స్టార్ట్ చేశాను. ఇంకా సైడ్ బై సైడ్ నేను, తేజ ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటూ అలా టైమ్ స్పెండ్ చేశాము. బ్రేక్‌ఫాస్ట్ కూడా మంచిగానే ఉండే. లైక్ ఎక్కువ స్పైసీగా లేదు. అలా అని తక్కువ లేదు. తినొచ్చు మీడియంగా. అండ్ చెన్నై ఫుడ్ డిఫరెంట్‌గా ఉంటది. అలా ఏం లేదు. ఆంధ్ర స్టైల్‌లోనే కొంచెం బానే ఉంది. మా మిన్నుని చూసిన తర్వాత శివాని వచ్చేసి పిల్లలొద్దు, ఏమొద్దు అంటోంది. నేనొచ్చేసి పెళ్ళే వద్దు. పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా పిల్లలు కావాల్సొస్తుంది గదా! అని చెప్పి నేను నవ్వుకుంటా అంటున్నాను ఇక్కడ. మాట్లాడుతూ ఉన్నాం మేమంతా. ఏ టైంకి మ్యారేజ్, ఎలా ఉంటది ఫెసిలిటీస్ అంతా అక్కడ, ఇండోరా, ఔట్‌డోరా అని చెప్పి. ఔట్‌డోర్ గూడా మంచిగుండే అక్కడ కళ్యాణ మండపంలో. అది కూడా వీడియో షేర్ చేస్తాను నేను సూన్.
యాక్చువల్లీ నేను ఇవన్నీ ఎందుకు షేర్ చేస్తున్నానంటే గుర్తుగా ఉంటది. టైమ్ స్పెండ్ చేసినవి. తర్వాత మిన్ను అల్లరి ఇదంతా తను ఎలా ఎంజాయ్ చేశాడో అని రేపు ఫ్యూచర్‌లో చూసుకోవాలన్నా గూడా చూసుకోవచ్చు. మనం ఎన్నని స్టోర్ చేసుకుంటామో గ్యాలరీలో స్టోర్ చేసుకోలేము. సో, ఇలా అయితే యూట్యూబ్‌లో ఉండిపోతాయి అని చెప్పి నేను ఇలా స్టార్ట్ చేశాను నేను. ఇక్కడ మిన్నుని నేను "నువ్వెవరి పెళ్ళికొచ్చావు" అని అడుగుతున్నాను. మిన్ను వచ్చేసి "తెలీదు, తెలీదు" అంటున్నాడు. తర్వాత నేను చెప్తున్నా అత్త పెళ్ళికి అని చెప్పి. ఇంకా శివానీతో ఆడుకుంటున్నాడు డిషుమ్ డిషుమ్ అని చెప్పి. మిన్ను అయితే బాగా టైమ్ స్పెండ్ చేశాడు. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ మేబీ చాలా డేస్ ఆర్ ఇయర్స్ తర్వాత అనుకుంటా అందరిని కలవటం ఇలా. నేను కూడా మంచిగా టైమ్ స్పెండ్ చేశాను వీళ్ళతో అయితే. బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసాము. సో, వచ్చిన వాళ్ళు లైక్ లోపల తినొచ్చు ఆర్ బయట కూడా తినొచ్చు. అందుకు అలా ఎక్కువ మంది వస్తే ప్లేస్ కావాలని చెప్పి ఇలా నీట్‌గా పెట్టున్నారు. అండ్ వ్యూ కూడా బావుందని చెప్పి నేను జస్ట్ వీడియో తీసుకున్నాను. నేను బయటకొచ్చిన తర్వాత మిన్ను గూడా ఇంకా బయటికి రావాలని చెప్పి ట్రై చేస్తున్నాడు. పుష్ చేస్తున్నాడు. బట్ రావట్లేదు. ఇంకా మనకి సింక్ కనిపిస్తే చాలు ఎళ్లి అక్కడ హడావిడి చేసేయడమే. సో, స్టార్ట్ చేశాడు. ఇంకా "వద్దురా బాబు రా ఎళ్దాం, ఎళ్దాం" అంటే ఒక 3, 4 టైమ్స్ అలా ప్రెస్ చేసుకొని సోప్‌ని హ్యాండ్ వాష్ చేసేసుకొని ఇంకా మళ్ళీ వచ్చాడు. అదొక ఆనందం ఎందుకో మిన్నుకైతే మాత్రం. మేబీ పిల్లలంతా ఇంతే అనుకుంటాను నాకు తెలిసి. సో, లోపల ఎలా ఉంటది అనేది నేను చూపిస్తాను ఇక్కడ. జస్ట్ ఎ గ్లింప్స్ అంతే. తేజాదయితే తినటం ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో, మేమిద్దరం ఇలా బయటకొచ్చాము. తనని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడని చెప్పి. మనకి కాఫీ, టీ కూడా అవైలబుల్‌లో ఉంటది ఇక్కడ కాంప్లిమెంటరీగా. మిన్నుని బయటనే వదిలేసొచ్చాను. సో, నేనున్నానా, వెళ్ళిపోయానా అని చెప్పి మళ్ళీ సోప్ అప్లై చేసుకొని చూడ్డానికొచ్చాడు. సో, ఇలా అయితే ఉంటది లోపల జస్ట్ సింపుల్‌గా. ఒక 5 టేబుల్స్ అండ్ 1 లాంగ్ బెంచ్ వేసున్నారు. అంతే సిట్టింగ్‌కి. ఇంకా మాది కంప్లీట్ అయిపోయింది. తినేదైతే రిటర్న్ అయిపోయాము. అండ్ రూమ్‌కి గూడా కొన్ని తీసుకెళ్తున్నాము. ఎందుకంటే మిన్ను తినలేదు కాబట్టి, సో, తింటాడేమో రూమ్‌లో అని చెప్పి తీసుకెళ్తున్నాము. లిఫ్ట్ వచ్చేలోపు మన దొరగారు పంచాయతీ పెట్టాడు. అందరిని పోయి గెలకడం అలవాటు గదా! అదే పలకరివ్వడం అలవాటు గదా! సో, అలా ఎళ్లి ఆడుకుంటున్నాడు. ఇది తెలీలా మిన్నుకి అది షూ క్లీన్ చేసుకునేదని చెప్పి. సో, ఎళ్లి డైరెక్ట్‌గా పట్టేసుకున్నాడు. తర్వాత ఒకసారొచ్చి "అమ్మ నేను షూ క్లీన్ చేసుకున్నాను దాంతో" అని చెప్పి చెప్తున్నాడు నెక్స్ట్ టైము. ఇక ట్రై చేస్తున్నాను తింటాడేమో కార్న్ ఫ్లేక్స్ అవి అని చెప్పి. ఆహా! అస్సలు తినలేదు. ఇడ్లీ కొంచెం ఒక 1/4 ఆర్ హాఫ్ తిన్నాడంతే. తర్వాత ఇంకా వాటర్ మెలన్ అయితే కంప్లీట్ చేశాడు. వాటర్ మెలన్ కొంచెం ఇష్టంగానే తింటాడు. సో, అది తిన్నాడు. అట్‌లీస్ట్ అదైనా బెటరేలే అని చెప్పి ఇంక నేను వదిలిపెట్టేసాను తిననీలే అని.
ఇంకా బొజ్జ నిండింది మిన్నుకి, అందుకు ఫుల్ ఎక్కి తొక్కుతున్నాడు. వాళ్ళ అత్త చాక్లెట్ ఇచ్చిందంట. వచ్చినప్పుడు కిందకి తీసుకెళ్ళింది. కింద రూమ్‌లో ఉంటారు వాళ్ళు. సో, ఇంకా ఫుల్‌గా తినేసి ఎగురుతున్నాడు, డాన్స్ ఏస్తున్నాడు. ఇద్దరం ఇంకా ఫుల్ ఆడుకున్న తర్వాత 1 ఆర్ 2 అవర్స్ న్యాప్ ఏసాము. ఈవినింగ్ కదా మ్యారేజ్. సో, లేసి లంచ్ ఆర్డర్ చేసుకొని రెడీ అయిపోయి మేమైతే మ్యారేజ్‌కెళ్ళాము. ఎలా రెడీ అయ్యాము అండ్ దెన్ అవుట్‌ఫిట్స్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వ్లాగ్‌లో షేర్ చేస్తాను. ఈ వ్లాగ్ అయితే ఇప్పటికి ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఇది నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.